హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే హెన్నా అనేది ఎలా మిక్స్ చేసుకోవాలక్క, ఎలా అప్లై చేసుకోవాలి హెయిర్కి, హెన్నా వల్ల ఉపయోగం ఏంటి, పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే సింపుల్గా హెన్నాని పెట్టుకోవచ్చా, ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అయితే రోజు నన్ను అడుగుతున్నారండి. ఆల్రెడీ మన ఛానల్లో నాకు తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు ఒక వీడియో చేశానండి. ఓకే, మీకు కావాలనుకుంటే ఆ వీడియో కూడా చూడండి. నేను ఈరోజు ఇంకొక విధానంలో హెన్నా మిక్స్ చేసుకోవడం చూపిస్తాను. నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చెప్పుండరనమాట ఇలా కూడా హెన్నాని మిక్స్ చేసుకోవచ్చు అని. ఒక్కసారి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. ఇలా కనుక మీరు హెన్నాని మిక్స్ చేసుకుంటే మీ హెయిర్కి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. హెన్నాని ఎందుకు పెట్టుకుంటారు, హెన్నాని పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? చాలా మందికి తెలియదండి. హెన్నాని రెండు రకాలుగా పెట్టుకుంటారు. ఎందుకంటే ఒకటి హెయిర్ అనేది గ్రోత్ అవడం కోసం పెట్టుకుంటాం, ఇంకొకటి కలరింగ్ కోసం పెట్టుకుంటాం. హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెన్నాని ఎలా పెట్టుకోవాలి, కలరింగ్ కోసం ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు సూపర్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. పార్లర్ స్టైల్లో ఇంట్లోనే హెన్నాని ఎలా మిక్స్ చేసుకోవాలో చెప్తాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. హెన్నా వీడియో కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం. హెన్నా మిక్సింగ్ కోసం ముందుగా మనం చేయాల్సింది గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. హెన్నా మిక్స్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం డికాషన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డికాషన్ అనేది చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారండి. ఈరోజు నేను ఒక సూపర్ టెక్నిక్తో ఈ డికాషన్ ప్రిపేర్ చేయడం చూపిస్తాను. అదేంటంటే లవంగాలతో మనం ఈ డికాషన్ అనేది ప్రిపేర్ చేస్తాం. లవంగాలు అనేవి మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాదు మన తలలో ఉన్న డాండ్రఫ్ని కూడా తగ్గించడానికి లవంగాలు అనేది సూపర్గా వర్క్ అవుతాయి. 1 టేబుల్ స్పూన్ లవంగాలు అనేది ఈ వాటర్లో వేసుకోవాలి. తర్వాత మనం కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన కాఫీ పౌడర్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ బ్రూ కాఫీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్లు. చాలామంది ఏంటంటే టీ పౌడర్ కూడా యాడ్ చేస్తారండి. టీ పౌడర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కాఫీ పౌడర్ వల్ల మనకి బెనిఫిట్స్ అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పేసి నేను ఇక్కడ కాఫీ పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. మీరు హెన్నా అనేది ఎక్కువగా మిక్స్ చేయాలనుకుంటే 2 గ్లాసుల వాటర్ అనేది తీసుకోండి. క్వాంటిటీ అనేది పెంచుకోండి. 2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ ప్లేస్లో మీరు 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ లవంగాల ప్లేస్లో మీరు 2 టేబుల్ స్పూన్ల లవంగాలను వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డికాషన్ని మనం ఒక 5 మినిట్స్ అనేది బాగా మరిగించుకోవాలి. 5 మినిట్స్ అనేది నేను డికాషన్ని మరిగించాను. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లబెట్టుకోవాలి. ఇలా చల్లబడిన డికాషన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక బౌల్లో. ఇక్కడ నేను స్ట్రెయిన్ చేస్తున్నానండి. చాలా సింపుల్ అండి. మనకి మెయిన్ అయితే ఈ డికాషన్ అనమాట. ఇప్పుడు హెన్నాని ఎలా మిక్స్ చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఐరన్ కడాయిలో హెన్నాని మిక్స్ చేస్తున్నాను. మీరు ప్లాస్టిక్ వాటిలో మిక్స్ చేసుకోవచ్చు, రాగి పాత్ర ఉంటే రాగి వాటిలో కూడా మనం మిక్స్ చేసుకోవచ్చండి. అందరికీ దొరికే హెన్నా ప్యాకెట్ అయితే నేను చూపిస్తున్నానండి. చాలామంది చాలా రకాల హెన్నాని అయితే యూస్ చేస్తుంటారు, బట్ అందరికీ దొరకాలి కదా మనం వాడే హెన్నా అయితే. ఇది చిన్న షాపుల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ హెన్నా యూస్ చేయడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవన్నమాట. అందరికీ అందుబాటులో ఎక్కువగా పార్లర్లో యూస్ చేసే హెన్నా కూడా ఇదేనండి. ఒకవేళ మీరు ఏదైనా హెన్నా యూస్ చేస్తున్నట్లయితే అదే యూస్ చేయొచ్చు. బిగినర్స్ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే చిన్న షాప్స్లో కూడా అందుబాటులో ఉంటుందన్నమాట. రంగోలీ హెన్నా ఇది. రేటు కూడా చాలా తక్కువ అండి, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా బాగుంటుంది. పార్లర్లో ఎక్కువగా దీన్నే యూస్ చేస్తుంటారు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డికాషన్ని కొంచెం పోసుకుంటూ హెన్నా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారిగా వేసేయొద్దండి, పల్చగా అయిపోతుంది. కాబట్టి కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. హెన్నా అనేది 2 రకాలుగా మన హెయిర్కి అప్లై చేయొచ్చు అని చెప్పాను కదండి. ఇప్పుడు నేను పెడుతున్న హెన్నా వచ్చేసి హెయిర్ కలరింగ్ కోసం, స్మూత్నింగ్ కోసం, అలాగే హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా ఉండడానికి, తర్వాత హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీ హెయిర్కి కలరింగ్ వద్దు అనుకుంటే నేను ఒక మంచి టిప్ చెప్తాను. ఆ టిప్ యూస్ చేస్తే మీ హెయిర్ అనేది కలర్ రాదండి. హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, సిల్కీగా సాఫ్ట్గా అవుతుంది. కంపల్సరీ హెన్నా అనేది అప్లై చేయాలండి. హెన్నా అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది. చాలామంది పార్లర్కి వెళ్ళి 1 మంత్కి ఒక్కసారైనా హెన్నా అనేది అప్లై చేయించుకుంటారు. ఎందుకంటే హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, హెయిర్ సిల్కీగా స్మూత్గా ఉంటుందని చెప్పేసి అప్లై చేయించుకుంటూ ఉంటారు.
పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే ఒక హెన్నా ప్యాకెట్ ఉంటే ఈజీగా స్టెప్ బై స్టెప్ అనేది నేను చెప్తున్నాను కదా, ఇంట్లోనే హ్యాపీగా మనం హెన్నా అనేది అప్లై చేయొచ్చు. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు అనేది మనం యాడ్ చేసుకోవాలి. పుల్లటి పెరుగు అనేది యాడ్ చేయండి. ఫ్రెష్గా ఉండే పెరుగు అనేది అవసరం లేదు, పుల్లటి పెరుగు అనేది యాడ్ చేయండి. పుల్లటి పెరుగు యాడ్ చేయడం వల్ల డాండ్రఫ్ సమస్య అయితే తప్పుతుంది. తర్వాత తలలో చాలామందికి ఇచ్చినెస్ ఉంటుందన్నమాట. డాండ్రఫ్ లేకపోయినా ఇచ్చినెస్ ఉంటుంది, ఆ ఇచ్చినెస్ అనేది కంట్రోల్ అవుతుంది. పెరుగు వేయటం వల్ల మన హెయిర్ అనేది స్మూత్గా ఉంటుందన్నమాట. అంతేకాదు హెయిర్ అనేది చిట్లిపోవడం, హెయిర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం, డాండ్రఫ్ వల్ల మన హెయిర్ అనేది ఎక్కువగా హెయిర్ ఫాల్ అవడం, ఈ సమస్యలన్నిటికీ కూడా పెరుగు అనేది చెక్ పెడుతుంది. అంతేకాదు పెరుగులో ఉండే పోషకాలు మన హెయిర్కి మంచి కండిషనర్లా పనిచేసి మన వెంట్రుకలకు బలాన్ని ఇస్తాయి. మన హెయిర్ అనేది షైనీగా సిల్కీగా ఉండడానికి పెరుగు అనేది సూపర్గా యూజ్ అవుతుంది. కాకపోతే పుల్లటి పెరుగు అనేది యాడ్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్, ఆముదం అనేది యాడ్ చేశాను. ఆముదం వచ్చేసి మన జుట్టుని స్మూత్గా సిల్కీగా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు మన హెయిర్ గ్రోత్ పెంచడానికి ఆముదం అనేది పవర్ఫుల్గా వర్క్ అవుతుందన్నమాట. మీ దగ్గర ఆముదం లేకపోతే 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ కోకోనట్ ఆయిల్ యాడ్ చేయండి. ఓకే, ఆముదం లేకపోతే, ఆముదం ఉంటే ఆముదాన్నే యాడ్ చేసుకోండి, ఆముదం లేకపోతే కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేయండి. హెన్నా అనేది కొంచెం మనం హెయిర్కి అప్లై చేసినప్పుడు మన హెయిర్ అనేది కొంచెం డ్రైగా అనిపిస్తుంది. ఖచ్చితంగా పెరుగు అలాగే ఆముదం అనేది కంపల్సరీ యాడ్ చేయాలండి. హెన్నాని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎటువంటి లమ్స్ అనేవి ఉండకూడదు. తర్వాత ఒక ప్లేట్ వేసి 1 అవర్ అనేది ఇలా వదిలేయాలి. 1 అవర్ తర్వాత ఇక్కడ హెన్నా అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు హెయిర్కి అనేది అప్లై చేయొచ్చు. ఓవర్ నైట్ కూడా మనం ఉంచుకొని మార్నింగ్ అనేది అప్లై చేయొచ్చు. బట్ నేనైతే 1 అవర్ మాత్రమే ఉంచాను. ఇక్కడ నేను ఈ హెయిర్ పైన అయితే హెన్నా అనేది అప్లై చేస్తున్నాను. హెన్నా అప్లై చేసేటప్పుడు హెయిర్కి చిక్ అనేది ఉండకూడదండి, నీట్గా కోమ్ చేసుకోవాలి. తరువాత మీరు కలర్ వద్దు మీ హెయిర్కి, ఓన్లీ హెయిర్ అనేది స్ట్రాంగ్గా సిల్కీగా ఉండడానికి మాత్రమే హెన్నా అప్లై చేస్తున్నారు అనుకుంటే మీరు హెయిర్కి కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేయండి. ఓకే, అప్లై చేసి హెన్నా అప్లై చేస్తే కొంచెం కూడా మీ హెయిర్ అనేది కలర్ అవ్వదండి. మర్చిపోవద్దు, హెన్నా అప్లై చేసేటప్పుడు కలర్ వద్దు అనుకుంటే మీరు కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసి హెన్నా అప్లై చేసుకుంటే కలర్ అనేది అవ్వదండి, హెయిర్ గ్రోత్ మాత్రమే అవుతుంది, అలాగే హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది. బట్ ఈ హెయిర్కి అయితే కలర్ కావాలి అని చెప్పారు కాబట్టి నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ కానీ ఏమి కానీ అప్లై చేయలేదు. ఇది డ్రై హెయిర్ అనమాట. హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ అనేది ఎలా డ్రైగా ఉంటుంది అలానే డ్రైగా ఉంది కాబట్టి నేను ఎటువంటి కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేయలేదు. ఎందుకంటే ఇక్కడ కలరింగ్ కావాలి, హెయిర్ గ్రోతింగ్ కావాలి కాబట్టి. మీకు కలర్ వద్దు అనుకుంటే మీరు కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 1 మంత్కి ఒకసారైనా మనం హెన్నా పెట్టుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే నేను కొద్దిగా హెయిర్ తీసుకొని మిడిల్లో చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న నాట్ అనేది వేసుకున్నాను అనమాట. చిన్న ముడి అనేది వేసుకోవాలి, దీన్ని నాట్ అంటారు. ఇలా వేసుకొని ఇలా మనం మొత్తం కూడా ఇలా ముడిలో వేసేసుకోవాలి. హెన్నా అనేది అప్లై చేసుకుంటూ దాన్ని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం హెయిర్ అనేది తీసుకుంటూ మనం ఆ ముడికి ఆ హెయిర్ని అటాచ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. హెన్నా అప్లై చేసుకోవడం చాలా సింపుల్ అండి, బిగినర్స్ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా సింపుల్ అండి, బిగినర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, పెద్ద పని అయితే కాదనమాట, చాలా సింపుల్. నాకు తెలిసి ఇప్పటి వరకు మేము ఎప్పుడూ హెన్నా అప్లై చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి, చాలా సింపుల్. మీరు ఒక్కసారి అప్లై చేస్తే రెండోసారి మీకు చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను అటు ఇటు కూడా కొంచెం కొంచెం హెయిర్ అనేది తీసుకుంటూ హెన్నాని అయితే అప్లై చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది కదా, ఇలానేనండి మొత్తం హెయిర్ కూడా మనం అటు ఇటు తీసుకుని హెయిర్ అనేది హెన్నా అప్లై చేసేసి ఈ ముడికి మనం అటాచ్ చేసేయడమే, చాలా సింపుల్ అనమాట. కాకపోతే కొంచెం థిక్గా అప్లై చేయండి. హెన్నా అనేది పైన మనం అప్లై చేస్తే ఏంటంటే స్కాల్ఫ్కి అనేది అంటదు, స్కాల్ఫ్ కంటేటట్లు హెయిర్ లెంత్ కంటేటట్లు ఇలా నేను అప్లై చేస్తున్నాను కదా, హెన్నా అనేది అప్లై చేసేయడమే. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, కొంతమందికి స్కాల్ఫ్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు హెన్నా అప్లై చేసినప్పుడు వాళ్ళకి ర్యాషెస్లా వస్తాయి. మీ స్కాల్ఫ్ అనేది సెన్సిటివ్ అనుకుంటే ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత అప్లై చేయండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మొత్తం హెయిర్ అనేది నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను పైన మొత్తం హెయిర్ అనేది అప్లై చేశానండి. కింద అనేది మీకు అర్థం అవ్వాలి కదా, పైన అనేది నేను చూపించాను, కింద ముడికి అనేది మనం ఎలా అటాచ్ చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. కొద్దిగా మిడిల్లో హెయిర్ అనేది తీసుకొని ఆ హెయిర్కి హెన్నా అనేది అప్లై చేసి ముడికి అటాచ్ చేసుకోవడమే,
చాలా రకాలుగా హెన్నాని అయితే అప్లై చేయొచ్చండి. నేను చూపించే విధానం ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా హెన్నా అనేది అప్లై చేయొచ్చు. ఇంకా చాలా రకాలుగా అప్లై చేయొచ్చు. ముందు వీడియోలో నేను చూపిస్తాను. కింద మిగిలిన హెయిర్ని మనం 3 భాగాలుగా కానీ 4 భాగాలుగా కానీ చేసుకొని హెన్నా అప్లై చేసి ముడికి అటాచ్ చేసుకోవడమే. మీ హెయిర్ అనేది ఒత్తుగా ఉంటుంది అనుకుంటే ఒక 4 భాగాలుగా చేసుకోండి. లేదు తిన హెయిర్లా ఉంటుంది అనుకుంటే ఒక 3 భాగాలుగా చేసేసుకొని కింద హెన్నా అప్లై చేసి ముడికి అటాచ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇంకొక విషయం చెప్తానండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. మీకు డాండ్రఫ్ ఎక్కువగా ఉంది అనుకుంటే పెరుగుతో పాటు మీరు ఒక లెమన్ కూడా యాడ్ చేసుకోండి. మీ డాండ్రఫ్కి చెక్ పెట్టేయచ్చు. ఎక్కువగా డాండ్రఫ్ ఉంది అనుకుంటే లెమన్ కూడా యాడ్ చేసుకోండి. హెన్నా అనేది మనం అప్లై చేయడం అయిపోయిందండి. ఇక్కడ నేను పైన ఇంకొద్దిగా అప్లై చేస్తున్నాను అనమాట. మిగిలినది పైన అనేది బాగా థిక్గా అప్లై చేసుకోండి. 45 మినిట్స్ అనేది ఈ హెన్నాని ఇలానే వదిలేయాలండి. 45 మినిట్స్ కానీ 1 అవర్ కానీ ఉంచుకోండి మీ టైంని బట్టి. మ్యాక్సిమం మీరు 45 మినిట్స్ అనేది ఉంచుకోవడానికి ట్రై చేయండి. 45 మినిట్స్ తర్వాత ఏదైనా ఒక మైల్డ్ షాంపూతో కానీ వాటర్తో కానీ వాష్ చేసుకోండి. హెయిర్ వాష్ తర్వాత హెయిర్ మీరు చూస్తున్నారు కదా ఎంత సిల్కీగా ఉందో. బిఫోర్కి ఆఫ్టర్కి చాలా చేంజ్ అయితే ఉందండి. హెయిర్ అనేది చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుందన్నమాట. మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెన్నా వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎందుకు కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది ఎందుకు పెరుగుతుందో చాలా మందికి తెలియదండి. హెన్నాలో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట మన హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి. ఆమ్లా ఉంటుంది, నీమ్ ఉంటుంది, తర్వాత శీకాకాయ ఉంటుంది, తర్వాత భృంగరాజ్ ఉంటుంది. ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయండి మన హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి. ఈసారి మీరు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హెన్నా అనేది ఇంట్లోనే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చిందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.